హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగమణికంట భార్య భారీ జలక్కిచ్చిందనే చెప్పాలి. ఇక ఆయన సింపతి గేమ్కి ఈవిడ బ్రేక్ వేశారు పరోక్షంగా. ఇక నాగమణికంట బండారం బయటపడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది ఈవిడ. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన నాగమణికంటకి పెద్దగా ఫేమ్ ఏమీ లేదు ఫస్ట్లో. ఆ తర్వాత ఆడియన్స్కి కనెక్ట్ అయ్యాడనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఆయన బ్యాక్గ్రౌండ్ విషయంలో బాల్యంలో నాగమణికంట తండ్రి కన్నుమూశారని, అలాగే తల్లి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందని, పెంపుడు తండ్రి వల్ల నాగమణికంటకు అనేక కష్టాలు అవమానాలు ఎదురయ్యాయని, ఇక తల్లి మరణిస్తే దహన సంస్కారాలు చేయడానికి డబ్బులు కూడా లేక అడుక్కున్నానని ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఆయన వెల్లడిచ్చారు. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాక నా జీవితం ఏమిటో నాకే తెలియదంటూ చాలా సందర్భాల్లో ఏడ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పుడప్పుడు మాట్లాడితే నాకు నా భార్య కావాలి, నా బిడ్డ కావాలి, అత్తారింట్లో గౌరవం కావాలి, అవన్నీ పొందాలంటే నేను బిగ్ బాస్ టైటిల్ గెలవాలంటూ బరస్ట్ అవుతూ ఉంటాడు మణికంఠ. ఇక ఎట్టకేలకు నాగమణికంఠ చర్యలను గమనించిన కొందరు సింపతి గేమ్ అంటారు. ఇక అలాగే వాళ్ళ వైఫ్ కూడా కావాలనే సింపతి గేమ్ ఆడుతున్నాడని అనుకుందో ఏమో. మొత్తానికి హౌస్లో భార్య పిల్లల కార్డు వాడుతున్న నాగమణికంఠకి వాళ్ళ వైఫ్ శ్రీప్రియ బ్రేక్ వేసిందనే చెప్పాలి. ఇక భర్త నాగమణికంఠపై పరోక్ష విమర్శలు చేస్తూ వాళ్ళ వైఫ్ ప్రియా చేసిన సోషల్ మీడియాలో కామెంట్స్ కాకరేపుతున్నాయనే చెప్పాలి. సమాజం కోసం విషపూరిత బంధం కొనసాగించడం కంటే వారితో విడిపోవడమే ఉత్తమమని ఒక కామెంట్ పోస్ట్ చేశారు ఈవిడ. ఇక అలాగే భార్య భర్తల మధ్య విభేదాలు పిల్లల మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అర్థం వచ్చేలా మరొక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం మణికంఠ వాళ్ళ వైఫ్ శ్రీప్రియ పెట్టిన ఈ పోస్టు తెగ వైరల్ అవుతుంది. కావాలనే వాళ్ళ వైఫ్ ని పాపని అడ్డు పెట్టుకొని బిగ్ బాస్ టైటిల్ గెలవాలని ఆమె పరోక్షంగా అంటున్నారు. మరి చూసిన ఆడియన్స్ కూడా అలాగే అనిపిస్తే ఖచ్చితంగా ఈయనెందుకు విన్నర్ చేస్తారు. సో మరి మీరేమంటారు? వాళ్ళ వైఫ్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.